హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి టిఎన్ దీపికమణి మరియు సీనియర్ నాయకులు గుండంపల్లి వేణురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించిన శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహమూర్తి తదితరులు. ఈ సందర్భంగా దీపికమ్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న దళిత సోదరులందరినీ కలుపుకొని వారికి ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసికట్టుగా అండగా నిలవాలని, దళిత సోదరులందరూ ఏకతాటిపై నడిచి ఈసారి ఖచ్చితంగా మన అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు సూర్యమోహన్, ఎక్స్ కౌన్సిలర్ రామ్మూర్తి, సీనియర్ నాయకులు బాపూజీ నగర్ శ్రీరాములు, నరసింహులు, మేలాపురం రవి, శ్రీకాంత్, జంగం చందు, మద్దిలేటి నారాయణప్ప, సీనప్ప, అంజనప్ప, మూర్తి, అశ్వర్ధ, సిద్దప్ప, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే వారికి సన్మానం చేస్తూ ఈ తాలూకాలోని ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి కమిటీలు అయితేనేమి, దాంతోపాటు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ విభాగంలో సంబంధించినటువంటి ముఖ్య నాయకులని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా సీనియర్స్ ఎస్సీ విభాగంలో ఉంటే వాళ్ళు కూడా స్టేట్ విభాగానికి అన్నగారు రికమెండేషన్ చేస్తారు. ఈ మనం దళితులందరూ కలిపి హిందూపూర్ నియోజకవర్గంలో దీపికా వేణుగోపాల్ రెడ్డి అన్నగారికి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు అయితే ఏవైతే ఉన్నాయో వారి మళ్ళా 2029లో ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి వాళ్ళని వెనకాల నడవడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదే కాకుండా గత ఎన్నికల్లో దాదాపు 40% ఓట్లు వస్తే అందులో దాదాపు సగ భాగం ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఓట్లు వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంటుంటారు నా ఎస్టీ నా బీసీ అని అంటుంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎస్సీల్లో దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అనేటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు నా ఎస్టీ నా బీసీ అనే నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు గర్వించదగ్గ విషయం మనమందరూ. కాబట్టి మనమందరూ కూడా ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అయితే పిలిపిస్తారో ఆ పిలుపులో మనమందరూ భాగస్వాములై పార్టీకి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.